పసుపులో విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా, ఎందుకంటే అందులో వచ్చేటువంటి పసుపులో వచ్చేటువంటి ముఖ్యంగా రోగాలను, తర్వాత ఈ పురుగు, ముఖ్యంగా ఈగలను, దుంప ఈగలను అరికట్టడానికి ఇది చాలా అత్యవసరమైనటువంటి ట్రీట్మెంటు. ఈ ముఖ్యంగా ఈ సీ ట్రీట్మెంటు, టర్మరిక్ సీ ట్రీట్మెంటు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ రిడోమిల్ MZ72 అని చెప్పేసి కెమికల్, అది ఒక 3 గ్రాములు 1 కిలో విత్తనానికి, కిలో విత్తనానికి మంచి, అది కాకుండా ప్లస్ 3 ml 1 లీటర్ నీటి మలాథయాన్ ఈ మందు ద్రావణం కలుపుకొని ఈ విత్తనాన్ని ఒక 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత దాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని భూమి చదునైన తర్వాత మనం విత్తుకుంటే మంచి, ముఖ్యంగా ఈ ఆకులు కానీ, ఆకు మచ్చ తెగులు కానీ, దుంపకుళ్ళు కానీ ఈ రోగాలు రాకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దుంప ఈగలు, ముఖ్యంగా ఈ రైజోమ్ రాట అని చెప్పేసి ఈ పురుగుల బిడద నుంచి కూడా మనం పసుపును కాపాడుకోవడానికి ఒక 40 నుంచి 45 డేస్ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీడ్ ట్రీట్మెంట్ ద్వారా కనీసం 30% ఆఫ్ ద పెస్టిసైడ్స్ యొక్క కాస్ట్ను తగ్గించుకోవచ్చు స్టార్టింగ్లో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల.